హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. నిన్ననే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చనే తీర్పునివ్వడం జరిగింది. గత పోటీ పరీక్షల్లో ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పైన మనకు క్వశ్చన్స్ రావడం జరిగింది. ఒక్కసారి ఆ ఎగ్జామ్ నేపథ్యంలో, కాంపిటేటివ్ ఎగ్జామ్ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి పైన వచ్చే క్వశ్చన్స్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ఈ ఎంఆర్పిఎస్ని 1994 ప్రభాకర్ మాదిగ, కృపాకర్ మాదిగ, మందకృష్ణ మాదిగలు ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ ఎంఆర్పిఎస్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఎంఆర్పిఎస్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేది జరగాలి. అసలు ఈ ఎస్సీ వర్గీకరణ దేనికోసం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీసీలో దాదాపు 200కు పైగా కులాలు ఉన్నాయి. దాంతో అప్పుడున్నటువంటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఈ బీసీ వర్గీకరణ కోసం మండల్ కమిషన్ వేసింది. మండల్ కమిషన్ సూచన మేరకు అప్పుడున్నటువంటి ప్రభుత్వం బీసీ వర్గీకరణ చేసి ABCDలుగా వర్గీకరించింది. దానివల్ల ఈ బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఆ కులాల ఆధారంగా విభజించడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్పిఎస్ కూడా ఈ ఎస్సీల్లో ఉన్నటువంటి ఉపకులాలు చాలామంది తెలిసినవి మాల, మాదిగ మాత్రమే. కానీ ఇంకా చాలా ఉపకులాలని, డెక్కలి, బొడబొక్కుల, ఇక్కడ ఉన్నటువంటి అనేక కులాలు, దొమ్మరి, మాతంగి, చాలా కులాలు ఉన్నాయి. ఆ కులాలన్నింటినీ కూడా వర్గీకరణ చేయాలి. సామాజికంగా, ఆర్థికంగా వీళ్ళు వెనుకబడి ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాల్లో కానీ ఆర్థికంగా సరైనటువంటి వెసులుబాటు జరగాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ గత 30 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ వచ్చింది. గత పోటీ పరీక్షలో మనకి ఏమడిగిందంటే, ఎంఆర్పిఎస్ అస్తిత్వ ఉద్యమానికి పెట్టిన పేరేందనడు. ఎంఆర్పిఎస్ అస్తిత్వ ఉద్యమం దండోరా. ఎంఆర్పిఎస్ యొక్క లక్ష్యం ఎస్సీ వర్గీకరణ. గత ప్రభుత్వాలు ఈ ఎంఆర్పిఎస్ వర్గీకరణ పైన, అంటే ఎస్సీ వర్గీకరణ పైన కమిటీని వేయడం జరిగింది. గత పోటీ పరీక్షలో మనకు అడిగిండు. ఆ కమిటీ పేరుదనడు ఉషా మెహ్రా అనే కమిషన్ను వేసారు. చాలా సందర్భాల్లో మందకృష్ణ మాదిగ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సిద్ధాంతం అనుగుణంగా మేము ఉద్యమిస్తున్నామన్నాడు. మనకు ఎగ్జామ్లు ఏమడిగిండు, అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏందన్నాడు. బోధించు, సమీకరించు, పోరాడు. టీచ్, యునైట్, ఫైట్. అంటే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈ దొమ్మరి కావచ్చు, డెక్కలి కావచ్చు, మాతంగి కావచ్చు, బుడబొక్కులు కావచ్చు, ఇలాంటి చాలా సబ్ క్యాస్ట్ని వాళ్ళందరిలో చైతన్యాన్ని తీసుకొచ్చి ఈ ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. ఇందులో రకరకాలుగా విడిపోవడం కూడా జరిగింది. అవునా, తెలంగాణ ఎంఆర్పిఎస్ను స్థాపించింది నాగారం అంజయ్య. ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు అంటే మందకృష్ణ మాదిగన్నారు. ఆ తర్వాత మందకృష్ణ మాదిగతో కాదని తెలంగాణ ఎంఆర్పిఎస్ను నాగారం అంజయ్య ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత ఎంఆర్పిఎస్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి మళ్ళీ కొత్తగా వంగపల్లి సీన్ లాంటి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా వంగపల్లి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎంఆర్పిఎస్ తెలంగాణ స్టేట్ అని, నాగారం అంజయ్ లాంటి వాళ్ళు TMRPS అని. కానీ మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇక్కడున్నటువంటి ఎస్సీ వర్గీకరణ కొరకు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక్కడున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణకు మేము అనుకూలంగా ఉన్నాము అని అనడంతో మందకృష్ణ మాదిగ తన సంపూర్ణ మద్దతును భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇదే ఎంఆర్పిఎస్ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించింది. అయితే రేపు భవిష్యత్తులో గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు కూడా చేసింది. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం, దాన్ని ఆపివేయడం జరిగింది. కానీ ఈసారి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం 7 సభ్యుల ధర్మాసనంలో 6 ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇంకో విషయం
ఈ ఎస్టీ వర్గీకరణ ఏంటి అంటే ఎస్టీలో దాదాపు 34 సబ్ క్యాస్ట్ని. అందరికీ ఏం తెలుసు, ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళను ఎస్టీలు కాదు ఆదివాసీలుగా పేర్కొన్నాను. ఆదివాసీలు అంటే ఏంది, ఇక్కడ ఉన్నటువంటి గోండులు, కోయలు, గుత్తి కోయలు, చెంచులు, ఆ తర్వాత ఉన్నటువంటి ప్రధానులు, తోటీలు, కోలంలు, కొండారెడ్లు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎస్టీలు. అయితే అప్పుడున్నటువంటి జలగం వెంగళరావు ప్రభుత్వం 1976 ఆ ప్రాంతంలో ఏం చేసిరు, ఈ లంబాడా అనేటటువంటి గిరిజనులను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. దాంతో గత టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగినాయి. ఏం ఘర్షణలు జరిగినాయి, ఈ లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి అన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఎస్టీ వర్గీకరణ కూడా జరగాలి. ఇప్పుడు ఎస్టీలో 34 చిల్లర కులాలు ఉన్నాయి, 34 కులాలు ఉన్నాయి అంటే సబ్ క్యాస్ట్లు. వాటిని కూడా ఏం చేయాలి, ఏబిసిడ్లుగా వర్గీకరించవచ్చు అని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమంజసమే అని తీర్పివ్వడం జరిగింది. అట్లా దండోరా ఉద్యమం, ఎంఆర్పిఎస్ అస్తిత్వ నినాదమైనటువంటి దండోరా, ఆ తర్వాత వాళ్ళ యొక్క నినాదమైనటువంటి ఎస్సీ వర్గీకరణ ఈరోజు సఫలీకృతం కావడం జరిగింది. సో నిన్ననే అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. దేశంలో అందరికంటే ముందు ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా ఎస్సీ వర్గీకరణను మేము అమలు చేస్తాం అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఏదేమైనా రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రతిఫలాలు అందరికీ సమానంగా అందాలనేదే ఉద్దేశం. ఎవరు వెనుకబడ్డా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డా పే బ్యాక్ టు సొసైటీ, మనం సంపాదించిన దాంట్లో కొంత ఈ సమాజానికి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకు అకాడమిక్ బుక్లో రాయడం జరిగింది, ఆనాడు నిజాం కాలంలో ఇక్కడ ఉన్నటువంటి బేగరీ వ్యవస్థ ఉండేది. ఆ బేగరీ వ్యవస్థలో కనీసం ఒక రెప్పపాటు క్షణం కూడా వాళ్ళకు స్వేచ్ఛ లేకుండా వాళ్ళందరి చేత బానిస వృత్తులు చేయించడం జరిగింది. సో వాళ్ళు జీవితాంతం కష్టపడ్డారు, వాళ్ళకు చదువు అనేది లేకుండా పోయింది. సో అక్కడ ఉన్నటువంటి ఈ మాదిగల అభివృద్ధి కొరకు అనేక ఆది హిందూ ఉద్యమాలు జరిగినాయి. గొప్పలైనటువంటి భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ ఉద్యమ పితామహుడు. ఇక్కడ ఉన్నటువంటి దళితుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండు. అదేవిధంగా అరిగే రామస్వామి లాంటి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి మాలలు వేరు కాదు, మాదిగలు వేరు కాదు, మాదిగలందరూ ఒక్కటే అని చెప్పేసి అరిగే రామస్వామి లాంటి వాళ్ళు మాదిగలకు మధ్య వివాహ సంబంధాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త అరిగే రామస్వామి, భాగ్యారెడ్డి వర్మ, బిఎస్ వెంకట్రావు లాంటి వాళ్ళు దళితుల సంక్షేమం కోసం ఆనాడే 7వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఒప్పించి ₹1 కోటి సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త బిఎస్ వెంకట్రావు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది సంఘ సంస్కర్తలు ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అట్లా భాగ్యారెడ్డి వర్మ, బిఎస్ వెంకట్రావు, ఇక్కడ ఉన్నటువంటి దళిత ఉద్యమ నాయకురాలైనటువంటి టి సదాలక్ష్మి, దేశంలో దళిత నాయకురాలు, గొప్ప నాయకురాలు, దళిత నాయకురాలైనప్పుడు కూడా దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి దళిత నాయకురాలు టి సదాలక్ష్మి. అదేవిధంగా జె ఈశ్వరిబాయి, దళిత రుద్రమ్మగా పేరు సాధించినటువంటి జె ఈశ్వరిబాయి లాంటి వాళ్ళు దళితుల అభ్యున్నతి కొరకు పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. ఇట్లా ఈ దళితుల కోసం సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డ వర్గాలకు అన్ని ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే ఈరోజు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అనేటటువంటి తీర్పుకు అనుకూలంగా ఇవ్వడం జరిగింది. 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ కోరిక అనేది ఫలించింది. ఏదేమైనప్పుడు కూడా అందరం బాగుండాలి, అందరం కూడా ఈ సమాజ అభివృద్ధి కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మనం అందరం ఏకమై సమాజంలో అన్ని వర్గాలు బాగా చదువుకొని సామాజికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. త్వరలో మనకు గ్రూప్ 3 ఎగ్జామ్ జరగబోతుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం సురేష్ సార్ క్లాసెస్ యాప్లో తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం ఇవన్నీ కేవలం ₹222 మన యాప్లో ఉంచడం జరిగింది. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉంచడం జరిగింది కేవలం ₹50. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, చదవండి. అవకాశం మళ్ళీ రాదు. ఆపర్చునిటీ నాక్స్ ద డోర్ వన్స్. అవకాశం ఒక్కసారి తలుపు తట్టుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 2 కావచ్చు. ఈరోజే తెలంగాణ ప్రభుత్వం త్వరలో క్యాలెండర్ని విడుదల చేస్తానది. ఆ క్యాలెండర్ కూడా సిద్ధంగా ఉండండి. మీ ప్రిపరేషన్ని ఆపకండి, గట్టిగా చదవండి, జాబ్ కొట్టండి. సురేష్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.